హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్ రైట్ నో ఇప్పుడు ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ అనే సినిమా పేరు అయితే బాగా వినపడుతుంది. దానికి కర్త కర్మ క్రియ డైరెక్టర్ సాయి మార్తన్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అండి. హాయ్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఈ కొత్త పదం బాగుంది, కర్త కర్మ క్రియ. చిన్నప్పుడు తెలుగు ఓకే, అంటే బేసిక్గా అంటే మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం మీదే కదా, సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అప్లాజ్ అసలు రిలీజ్కి ముందు ఎక్స్పెక్ట్ చేశారా? హిట్ అవుతుందని అనుకున్నామండి. మేము అందరం పక్కా హిట్ అవుతుంది అని అనుకున్నాం. ఎందుకంటే నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు మౌలి అదే అన్నాడు. ఒక్కడు కూడా యావరేజ్ అని ఒక్కడు కూడా మాట్లాడలేదు. సో తర్వాత ఆదిత్య విన్నాడు, ఆదిత్యకు నచ్చింది, ఆదిత్య హిట్ అన్నాడు. ఈటీవీ విన్నారు, ఈటీవీ హిట్ అన్నారు. బన్నీవాస్ గారు చూసారు, బన్నీవాస్ గారు హిట్ అన్నారు. సో కానీ మేము పెట్టుకున్నది నేను ఇంత ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో నాకు ఎలా ఉంటుందంటే సూపర్ హిట్ కాకపోతే నేను పక్కా డిసప్పాయింట్ అవుతా అనుకున్నా. బ్లాక్ బస్టర్ అయింది. ఆ పదం వాడటానికి కూడా నాకు కొంచెం సిగ్గుగా ఉంది, కానీ సిగ్గుగా ఉంది అంటే ఇంత సక్సెస్ చూసాక ఎందుకు అంటే సిగ్గుగా అనిపిస్తుంది? మనం చెప్పుకోలేము కదండి. బట్ యా ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ 2.5 crores. అయితే ఐ డోంట్ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ ఎక్కడ కాలేదు. హ్యాపీ అండి, సూపర్ హ్యాపీ. ఓకే, సో ఏంటంటే బేసిక్గా ఎవరికైనా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అసలు సినిమాని తీసుకురావడమే థియేటర్ వరకు చాలా గొప్ప. అలాంటిది ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయిపోవడం అది నిజంగా ఒక మెమరబుల్ మూమెంట్. అండ్ దాని తర్వాత సినిమా ఎస్పెషల్లీ చూసిన ఆడియన్స్ 150 రూపీస్ లేకపోతే 290 ఇలా పెట్టినా బట్ వాళ్ళు 500,000 రూపీస్ వర్తబుల్ అని కూడా ఎంజాయ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అంటే చాలామంది కూడా ఫస్ట్ డే మేము ప్రివ్యూ చూసినప్పుడు కూడా ఓకే ప్రమోట్ చేస్తున్నారు బాగుంటుందని, బట్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటి అంటే ఈ జోనరే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అంతమంది వచ్చారు, పెయిడ్ ప్రీమియర్స్కి మీరు వచ్చారు, లేకపోతే ఫస్ట్ డే వచ్చారంటే వన్ ఆఫ్ ఓన్లీ రీజన్ మౌలి ఏం చేశాడు, ఎలా చేశాడు, మౌలి ఫ్యాన్స్, మౌలి ఫాలోవర్స్ మౌలి కోసం వచ్చారు. తర్వాత వాళ్ళ కాంటెంట్ నచ్చింది, మిగతా వాళ్ళకి చెప్పారు. సో యా మేము ఫస్ట్ లవ్ స్టోరీ ఎందుకు అనుకున్నానంటే ఇప్పుడు లవ్ స్టోరీలో ఏముంటుంది, మహా అయితే ఇల్లు ఉంటుంది, రోడ్లు ఉంటాయి, కాలేజ్ ఉంటుంది, ట్యూషన్ సెంటర్ ఉంటుంది. సో అంతే కదా, మన లవ్ స్టోరీస్ ఆఫీసులు ఉంటాయి. సో ఈ టీనేజ్ లవ్ స్టోరీ రాద్దాం అనుకున్నప్పుడు మన కోచింగ్ సెంటర్లో అయిపోతుంది, 2 ఇళ్ళలో అయిపోతుంది, రోడ్లో అయిపోతుంది. మాకు సైనిక్పూడి ఉంది, ఇక్కడే దిద్దాం అనుకున్నా. సో అంతే రాస్తాను. వీళ్ళు పెద్దది చేశారు. 2.4 crore కూడా పెద్దదే అండి బడ్జెట్. ఆనెస్ట్లీ స్పీకింగ్ దిస్ కెన్ బీ మేడ్ ఇన్ అ బడ్జెట్ ఆఫ్ 1.5 crores. ఈజీగా చేయొచ్చు. వాళ్ళు ఎక్స్ట్రా యాక్టర్స్ని యాడ్ చేశారు. వాళ్ళు ఈటీవీ మేడ్ ఇట్ బిగ్, ఆదిత్య మేడ్ ఇట్ బిగ్. ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిల్మ్, వీ కెన్ మేక్ ఎ వెరీ 1.5 crores చేసిన ఇదే క్వాలిటీతో తీయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా మేము చూస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు చూసాం. మా లైఫ్లో సాడ్ సాంగ్ని, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ని అలా ఎవరో అసలు మేబీ తీయరేమో, ఆ సాహసం కూడా ఎవరు చేయరేమో, బట్ మీరు చేశారు. ఏంటి అసలు ఆ సాంగ్ గురించి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఎక్స్లో అది అంటే చూడడానికి వాళ్ళకి బాధ ఉండొచ్చు, బట్ ఆడియన్స్ మాత్రం మెస్మరైజ్ రెస్పాన్స్ వస్తుంది అసలుకి. యువర్ ట్రాజడీ సంబడీస్ కామెడీ అంటారు. అవునా, మన దోస్తుగాడు బాధపడుతూ మనకు అదే చెప్తాడు, అరే వదిలేసింది రా పిల్ల నన్ను అని. నువ్వు నవ్వుకుంటూ ఉంటావు, ఎన్నిసార్లు బాధపడతావు అని చెప్పి. సో సేమ్ ఫార్ములా. ఈ సినిమాలో వాళ్ళిద్దరు జెన్యూన్గా బాధపడుతున్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యి బాధపడితే ఇట్ విల్ నాట్ వర్క్. మై వాయిస్ విల్ నాట్ స్టాండ్ అవుట్. నీకు సిమిలర్ స్టోరీస్లో ముందు కథలు వచ్చాయి. ఉదయ్ కిరణ్ గారు కొన్ని ఫిల్మ్స్ చేశారు, కొత్త బంగారు లోకం కూడా సిమిలర్ లైన్. మన అందరి లవ్ స్టోరీ ఇదే లైన్, ఇంటర్లో జరిగే లవ్ స్టోరీ. బట్ సి మధు క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్స్ ఆడియన్స్ రియాక్షన్. ఓకే, ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్ ఆడియన్స్ రియాక్షన్. అది నేను క్లియర్గా ఉండే. వాడు ఎందుకు నైట్ వేసుకొని వచ్చినా సరే వాడు అనేస్తాడు, ఆడియన్స్ అనే ముందే వాడు అనేస్తాడు. ఓకే, దట్ వాస్ దేర్ ఇన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో దే ఆర్ 17-18 years ఓల్డ్ ఏజ్ గ్రూప్, అండ్ నువ్వు కన్విక్షన్తో లవ్ చేస్తుర్రు అనేది నేను నమ్మను. వాడు ఆమె హెయిర్ స్టైల్ చూసి లవ్ చేసిండు. అట్రాక్షన్, ప్రాపర్ ఇన్ఫాక్చుయేషన్. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ లవ్ స్టోరీ. అది సీరియస్ లవ్ అయ్యింది తప్పితే వాడు స్టార్ట్ ఆఫ్ చేసింది ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షనే. ఆమె మాట్లాడాలని యాంటిసిపేషన్తో, ఇంట్రెస్ట్తో వాడు వెంట పడతాడు. కానీ వాడికి ఏం పెద్ద లవ్ ఏం కాదు. ఫస్ట్ చూడగానే ఎవరు లవ్ చేయడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది చూపించాం. సో వాడు ఆ పిల్లతో ఆమె వదిలేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యింది, సేమ్ ఆమె కూడా లాంగ్ డిస్టెన్స్ అంటది, వర్కౌట్ కాదంటది. వీడికి అదే వచ్చేసరికి లో ఫీల్ అవుతాడు. సమ్వేర్ దిస్ ఉమెన్ టుక్ స్టాండ్.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఫస్ట్ మీరు ఇందాక మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో కూడా జగపతి బాబు గారిని అనుకున్నారు. బట్ ఈ క్యారెక్టర్ రాజీవ్ కనకాల గారు చేసిన తర్వాత మేబీ జగపతి బాబు గారు అయితే సెట్ అవ్వరేమో అనే రేంజ్లో వచ్చింది. సో నిజంగా ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? జగపతి బాబు గారు చాలా సీరియస్ రోల్స్ చేశారు, విలన్ రోల్స్ చేశారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎందుకు ఆయనకు పర్టికులర్గా అనుకోవడానికి రీజన్ ఏంటి? సో జగపతి బాబు గారు ఫ్యామిలీ సర్కస్ అనే ఫిలింలో నాకు స్టీరింగ్ పోయింది ఎవరైనా చూసారా, ఇది చాలు ఆయన కామెడీ టైమింగ్కి. బడ్జెట్ పద్మనాభం అనే ఫిలిం ఉంటుంది, అందులో క్రేజీ ఉంటుంది ఆయన కామెడీ టైమింగ్. ఐ డోంట్ థింక్ ఈ మధ్యకాలంలో ఆయన కామెడీ రోల్స్ చేయలేదు. ఆయన చేస్తే డెఫినెట్గా ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను రాసుకున్నప్పుడు మా డాడీ ఆయన కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి పర్సనాలిటీ కానీ వీటిలో. ఐ థాట్ హిమ్, బట్ కుదరలేదు. మొన్న జగపతి బాబు గారే కాల్ చేసి నేను చూశాను ట్రైలర్, రాజీవ్ గారు అద్దరు కొట్టారు, ఏమో ఆయన చాలా బాగా చేశారు అనిపించింది. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్, ఇట్స్ సో స్వీట్. రాజీవ్ గారే పర్ఫెక్ట్ అనిపించింది ఆ రోల్కి. ఇది రాజీవ్ గారికి చెప్పాను. రాజీవ్ గారు ఏమో అలాగేం లేదండి, ఆ రోల్ ఎవరు చేసినా బాగుంటుందండి అన్నారు. దే ఆర్ టూ జెంటిల్మెన్, వర్కింగ్ విత్ దెమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే మేము సినిమా చూస్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని చూస్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే సినిమా అంటే బేసిక్ ఏదన్నా ట్రాజడీ ఏదో ఒకటి పెట్టాలి. సో వీళ్ళు కలవకుండా ఉండడమా, లేకపోతే ఏదో ఫైట్ సీక్వెన్సెస్ ఎవరో మోసం చేయడం. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి వచ్చేసరికి పెళ్ళి అని చెప్పేసి వైండ్ అప్ చేస్తే అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే సినిమాని ఇలాంటి ఒక ట్విస్ట్లు ఇబ్బంది లేకుండా కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చా అని కూడా అనుకున్నా. బట్ అది ఎవరిది ఆ నమ్మకం ఎవరిది, మీదేనా లేకపోతే ఏంటి అసలు? అది ఫస్ట్ నుంచి ఈ సినిమా ఇంతవరకు ఏ సినిమాల్లో అలా చూడండి మేబీ అంటే రావాలి అవన్నీ ఫైట్లు రావాలి, లేకపోతే ఎవరో ఇంకేదో అనుకోవాలి, దీని తర్వాత ఇవన్నీ తర్వాత సక్సెస్ అవ్వాలి. బట్ మీరు అలా కాదు, జస్ట్ అమ్మాయి ఒక్కటి స్టాండర్డ్ నిలబడితే చాలు. అంతే కదండి. లైక్ నాకు ఇది నేను బీటెక్ టైంలో ఉన్నప్పుడు మా కజిన్ ఒక ఆయన చెప్పుండే, అరే అబ్బాయిలు ఎంత పిసికినా ఏం పీకలేం రా, ఆడవాళ్ళు అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటేనే ఏమైనా వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. విచ్ ఇస్ దేర్, నా మైండ్లో అది ఉండిపోయింది. అంతే కదండి. ఇంట్లో దొరికిపోయిన తర్వాత అబ్బాయిలకి ఏముంటుందండి, మన అబ్బాయిలకి దొరికిపోతే దొరికిపోయిండు ఏమంటారు మా అయితే ఇంట్లో వాళ్ళు, ఏం కొట్టి ఒక భుజ మీద ఒకటి వేస్తారు అంతే. అమ్మాయిలని మొత్తం ఎమోషనల్ డ్యామేజ్, ఎమోషనల్ టార్చర్, సైలెంట్ ట్రీట్మెంట్, హౌస్ అరెస్ట్, ఆల్ ఆఫ్ దిస్ విల్ హ్యాపీ. అంత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్, ఇఫ్ దే స్టుడ్ ఫర్ దర్ మ్యాన్, I think that nobody can stop them. వాళ్ళ రిలేషన్ ఎప్పుడైనా, ఎందుకంటే వాళ్ళ పాపం ఫస్ట్ నుంచి చాలా ఇవి ఉంటాయి, ఎన్ని ఉంటాయి. సో యా, ఇఫ్ అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ మనకి ఇప్పుడు చూస్తే కాన్ఫ్లిక్ట్ అదే. అమ్మాయి స్టాండ్ తీసుకుంది కాబట్టి అంతే, ఇంతవరకు అయ్యింది. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ స్క్రీన్ ప్లే రాసినప్పుడు వెబ్ సిరీస్ అనుకున్నాను చెప్పాను కదా, 2 ఎపిసోడ్లు రాసి లైట్ తీసుకుని నాకు ఎండింగ్ వస్తలేదు. రెగ్యులర్గా ఏం ఎండ్ చేస్తాము అని. బట్ వెన్ నాకు బాహుబలి మెటఫర్ వచ్చింది, బాహుబలి 2015లో డిబేట్ టాక్ వచ్చింది. సో ఒక 12 సీన్లో వేద్దాము. తర్వాత అందరూ అన్నారు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి చాలామంది వర్కౌట్ కాదు, ఓవర్ బడ్జెట్ అని సేమ్ అదే మెటఫర్ తీసుకొని చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో ఐ థాట్ లాంగ్ డిస్టెన్స్ అనేది అందరు చేసేది. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో విల్ ఆల్ డూ లాంగ్ డిస్టెన్స్. అది ఎవరు చూపించలేదు. మనం లాస్ట్ క్లైమాక్స్ అదే పెడదాం, హ్యాపీ ఎండింగ్ ఇద్దాం, నవ్వుపిద్దాం అన్న ఇంటెన్షన్తోనే ఉండే. ఐ థింక్ ఇట్ రియల్లీ వర్క్. మెయిన్గా ఆ సాంగ్ బాగా వైరల్ వెళ్తుంది 2 days నుంచి, ఈ దూరమే సాంగ్. ఆ సాంగ్ క్రెడిట్ అంతా సింజిత్ది. ఆ సాంగ్కి అయితే నేను సింజిత్ క్రెడిట్ తీసుకుంటాం. ఎందుకంటే ఐ బిలీవ్డ్ ఇన్ దిస్ సాంగ్, హీ ట్రస్టెడ్ మీ. లెంత్ అయినా సరే కొంచెం కట్ చేసినా సరే దేవర్ అపోజ్ చేశారు కొంతమంది. ఎందుకు మనకి అంత సినిమా అంత ఫన్ వెళ్తుంది, ఎమోషన్ వైపు ఎందుకు వెళ్తున్నా అని. సినిమా ఉన్నదే నీ ఎమోషనే వర్కౌట్ అవుతుంది ఎనీ డే, బికాస్ వాళ్ళందరికీ అంత రూట్ అయ్యారు కాబట్టి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే సినిమానే వర్కౌట్ కాలేదు, నువ్వు ఫస్ట్ నుంచి అంతా వేస్టే అని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉండే. అది నమ్మాను, అది టోటల్. అది ఐ థింక్ థియేటర్లో బిగ్గెస్ట్ చైర్స్ అది. అండ్ ఆల్సో వన్ ఆపరేటర్ టోల్డ్ మీ ఇన్ ఖమ్మం, లాస్ట్ 10 నిమిషాలు ఎరక్కొట్టేశారు సార్, అదిరిపోయింది సార్ అంటున్నారు. సో ఐ థింక్ సినిమా మొత్తం కన్నా నేను ఆ లాస్ట్ 10 minutesకి వెరీ హ్యాపీ. ఫైనల్గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా ఏంటి అసలు? నాకు ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉందండి ఆల్రెడీ. నేను ఆల్రెడీ కొంతమంది పిక్ చేశాను, ముందు పిక్ చేశాను, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఐ థింక్ ఐ సిట్ ఆన్ దట్ స్క్రిప్ట్. ఇట్స్ అ రెడీ స్క్రిప్ట్. సో మేబీ చూడాలి యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.